మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకున్న వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. వాక్య భాగం ధ్యానించే ముందు చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవా, నీకు ధన్యవాదాలు, స్తోత్రములు నైనా ప్రభా. మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. హృదయ కాలముని నీ వాక్యము ధ్యానించబోతుండగా తండ్రి, వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము మరి ఈ వాక్య భాగం చూసినట్టయితే భార్య భర్త గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, అదే రీతిగా ఈ వాక్యము ద్వారా హృదయ కాలము భార్య భర్తలు ఏ రీతిగా ఉండాలో అపోస్తలుడైన పౌలు తెలియజేసిన విధానాన్ని హృదయ కాలము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆది కాండము 2వ అధ్యాయంలో దేవాది దేవుడు మరి సృష్టినంతా కూడా నిర్మించిన తర్వాత ఆదామును నిర్మించిన తర్వాత ఆదామును చూసి దేవాది దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని మరి ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి ఆదాము ఒక పక్క ఎముకలో నుంచి అవ్వను నిర్మించాడు. అంటే దేవాది దేవుడు ఆనాడే కుటుంబంను ఏర్పాటు చేస్తున్నాడు. మరి కుటుంబము అనేది దేవాది దేవుడు మరి ఆది అందే వాక్యము ద్వారా వాక్యంని దేవాది దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భార్య భర్తల జీవితాన్ని ఆ రోజు దేవాది దేవుడు నిర్ణయించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. హృదయకాలం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో భార్య భర్తలు ఏ రీతిగా జీవించాలో హృదయకాలము తెలియజేస్తాడు. మాటలను జాగ్రత్తగా విని కుటుంబంలోని కట్టుకొని కుటుంబంలో దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టడం ఎంతో మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కుటుంబంని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. 22వ వచనం చూసినట్టయితే, స్త్రీలారా ప్రభు వలె మీ సొంత పురుషునికి లోబడుడి. స్త్రీలారా ప్రభు వలె మీరు మీ సొంత పురుషునికి లోబడండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భార్య భర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు సమాధానపరుచుకుంటూ, అలాగే ప్రత్యేకంగా మరి భార్యలు ప్రభు వలె మీ సొంత పురుషునికి లోబడుడి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, దాసులారా యథార్థమైన హృదయం గల వారై భయముతో వణుకుతో క్రీస్తు వల్ల శరీర విషయంలో మీ యజమానుల వారికి విధేయులై ఉండండి. యజమానులకు అంటే భర్త. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కుటుంబము యజమానులు ఎవరు అంటే భర్త, యజమానురాలు అంటే భార్య. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భయముతో వణుకుతో మీ భర్తలకు మీరు లోబడుడి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భయముతో వణుకుతో క్రీస్తు వల్ల శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. లోబడి ఉండడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కుటుంబము ఎప్పుడు అయితే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు సమాధానపరుచుకొని మరి భార్యలు మరి ప్రభు వల్ల సొంత పురుషునికి లోబడి ఉండండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఎప్పుడైతే భార్య భర్తని గౌరవిస్తుందో ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అలాగే భర్త కూడా భార్యని ప్రేమించినప్పుడు ఆ కుటుంబం అనేది దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్ననాగున పురుషుడు కూడా భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే భర్త కూడా తన భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. కుటుంబము యజమానుడుగా మరి అలాగే చూసినట్టయితే క్రీస్తు సంఘము వలె భార్యలు మరి భర్తకు లోబడి ఉండండి అని దేవుని వాక్యం చెప్తున్న ప్రకారము, స్త్రీలారా ప్రభు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘంకు శిరస్సు ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, క్రీస్తు శరీరంకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు సంఘానికి రక్షకుడుగా ఉన్నాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘానికి ఎలాగే శిరస్సు అయి ఉన్నాడు, మరి భార్యకు భర్త శిరస్సు అయి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని
మరి భార్య భర్తకు లోబడి జీవించాలనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, అబ్రాహాముని మరి శారా ఏమని పిలిచిందంటే యజమానుడు అని పిలిచింది. అలాగే ప్రతి భార్య కూడా భర్తను గౌరవించాలి, భర్తను ఉన్నత స్థానంలో పెట్టాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, అలాగే కింది వచనంలో చూసినట్టయితే క్రీస్తు సంఘంకు శిరస్సు ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తు శరీరంకు రక్షకుడై ఉన్నాడు. సంఘానికి క్రీస్తు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. ప్రతి విషయంలో పురుషులకు అంటే భర్తకు లోబడి ఉండాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, భార్య భర్తలు అనేది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము. ఆ కుటుంబంలో మొదటగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మరి ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ హృదయకాలము మనతో కూడా మాట్లాడుతున్నాడు. భార్యలారా మీ భర్తలను ప్రేమించండి అనే వాక్యము హృదయకాలం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని సంఘానికి క్రీస్తు లోబడినట్టుగా భార్యలకు సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా, మరి సంఘం ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడుతుందో అదే రీతిగా మనం చూసినట్టయితే భార్యలకు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండి, ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే, భార్యలారా మీ భర్తలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలను ప్రేమించండి అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరి ప్రతి కుటుంబంలో మరి యజమానుడైన భర్తను గౌరవించే భార్యగా, మరి భార్య భర్తను ప్రేమించే విధంగా, మరి భార్య భర్త శిరస్సు అయి ఉన్నాడు, భర్త యజమానుడై ఉన్నాడని గుర్తు చేసుకొని ఆ రీతిగా కుటుంబంలో కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే చూస్తున్నట్టే పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. పురుషులారా భర్తలారా మీ యొక్క భార్యలను మీరు ప్రేమించండి. కుటుంబము అనే వ్యవస్థ కట్టబడాలి అంటే మొదటగా భార్య భర్తకు లోబడాలి, తన యజమానుని గౌరవించాలి. ప్రతి విషయంలో కూడా తన యజమానుని గౌరవించాలి. అలాగే చూసినట్టయితే భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రేమ అన్నిటికంటే గొప్పది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఏ కుటుంబం అయితే మరి ఆ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే మొదటగా మీ సొంత పురుషునికి లోబడండి. అంటే భార్యలు భర్తకు లోబడి ఉండడము. అలాగే క్రీస్తు సంఘంకు శిరస్సు అయినలాగా పురుషుడు కూడా భార్యకు శిరస్సు అయినాడు కదా. క్రీస్తు శరీరంకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టు భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. భార్య భర్తల జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రికలో చూసినట్టయితే 4వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కోపపడుడి కానీ పాపం చేయకూడదు, సూర్యుడు అస్తమించేంతవరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కోపం వస్తుంది కొన్ని సమయంలో. భార్య భర్తల మధ్యలో తిరిగి ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి, కోపం వచ్చినప్పుడు ఆ కోపం సూర్యుడు అస్తమించేంత వరకు మీలో నిలిచి ఉండకూడదు. కోపం వల్ల జరిగేది ఏంటంటే పాపంకు స్థానం కలుగుతుంది. కాబట్టి అట్టి సమయంలో ఒకరి పట్ల ఒకరు ఆదరణ కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరు సమాధాన పడి తిరిగి ఒకరినొకరు కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆ కుటుంబంగా మరి తిరిగి దేవుని సన్నిధిలో ఒకరినొకరు మరి క్షమించుకొని, ఒకరినొకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు మరి సమాధానం కలిగి జీవించడమే కుటుంబము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చూసినట్టయితే పురుషులారా మీ భార్యలను ప్రేమించి అటువల క్రీస్తు కూడా సంఘంను ప్రేమించును. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఏ యొక్క భర్త భార్యను ప్రేమిస్తాడో ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. తిరిగి భార్య భర్తని ప్రేమించినప్పుడు ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే భర్త శిరస్సు అయి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. సంఘము క్రీస్తుకు ఏ రీతిగా లోబడుతుందో అదే రీతిగా భర్తకు కూడా స్త్రీ లోబడి ఉండటము ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువల క్రీస్తు కూడా సంఘంను ప్రేమించును. అది కులకమైన
మనం చూసినట్టయితే మహిమగల సంఘము ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవలెనని వాక్యముతో ఉత్కస్థానముతో దానిని పవిత్రపరిచినట్టు పరిశుద్ధపరచుటకు దాని కొరకు తాను అప్పగించుకునేను. ప్రభు అయిన యేసు క్రీస్తు తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే కుటుంబం విషయంలో దేవాది దేవుడు మరెంతో గొప్ప నిర్ణయంతో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవునికి ఉద్దేశంతోనే మరి ఇద్దరిని కూడా జతపరిచి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఆ కుటుంబము అనేది దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరంను వల్ల తమ భార్యలను కూడా ప్రేమించబద్దులై ఉన్నారు. ప్రియ దేవుడి సగ్గ దేవుడి ప్రజల పురుషులారా, మీ శరీరం ఏ రీతి అయితే ప్రేమిస్తున్నారో అలాగే మీ భార్యలను కూడా మీరు ప్రేమించవలనని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి, ఒకరినొకరు ఎప్పుడు ఎల్లకాలం కూడా ప్రేమించుకుంటూ ముందుకు సాగిపోవడమే దేవుని యొక్క ఉద్దేశం అయినదనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. తన శరీరం దోషించువాడు లేడు, కానీ ప్రతివాడు దానిని పోషించు సంరక్షించు మనము క్రీస్తు శరీరంను కూడా అవయవంలో ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘంను పోషించి సురక్షించుచున్నాడు. ప్రియదేవుని సంఘమా, దేవుని ప్రజలారా, తమ శరీరంను దోషించేవాడు లేడు. ప్రతి వారు కూడా తమ శరీరంను ప్రేమించే వారిగా ఉన్నారు. అలాగే కుటుంబంలో భార్యని కూడా ప్రేమించవలనని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని అటువల పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. భర్తలు కూడా భార్యలను ప్రేమించాలి, వారితో మాట్లాడాలి. కుటుంబము అనేది ఎప్పుడు కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం వల్ల ఆ కుటుంబం నెమ్మది సమాధానం దొరుకుతుంది. ఒకరి పట్ల ఒకరు మాట్లాడలేక, ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేక జీవించినట్టయితే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. కుటుంబము అనేది ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు మాట్లాడుకుంటూ, మరి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు దేవుడు ఏ రీతి అయితే మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడో ఆ కుటుంబము అనేది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము కాబట్టి ఆ దేవాది దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఈతో చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకోవాలని వారిద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు, ఏక శరీరం అవుదురు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, యవన కాలంలో వచ్చినప్పుడు వివాహం జరుగుతుంది. ఎబ్రీ పత్రిక 13:4 ప్రకారం అపోస్తుడైన పౌలు ఎబ్రీ పత్రికలో తెలియజేసిన మాట, వివాహం అన్నిటి విషయంలో ఘనమైనదే. వివాహం అనేది అన్నిటి విషయంలో ఘనమైనదే. యవన కాలంలోకి వచ్చినప్పుడు మరి వారి యొక్క తల్లిదండ్రులు వారికి వివాహం చేస్తారు. వివాహం జరిగిన తర్వాత దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈతో చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొని వారిద్దరు ఏక శరీరం అవుదురు. ఈ మాట దేవాది దేవుడు సృష్టి ఆరంభించినప్పుడే తెలియజేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం చూసినట్టయితే, ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనము, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకోలేను, వారిద్దరు కూడా ఏక శరీరం అవుదురు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల కుటుంబం అనేది కట్టబడినప్పుడు, వివాహం జరిగినప్పుడు వారిద్దరు కూడా భార్య భర్తలుగా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించినప్పుడు వారిద్దరు కూడా ఏకమ శరీరమై ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే దేవుని వాక్యం తెలియచేసిన ప్రకారము, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకోవాలని వారిద్దరు కూడా ఏక శరీరం అవుతారు. ఇదే మాట చూసినట్టయితే మనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే, ఇందు నిత్యము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకోలు, వారిద్దరు కూడా ఏక శరీరం ఉందురని చెప్పున్నాయని మీరు చదవలేదా అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు అక్కడున్న వారిని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎందు నిత్యం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకోవాలని వారిద్దరు కూడా ఏక శరీరంగా ఉందురని మీరు చెప్పిన మీరు చదవలేదా అనే మాట
ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి మత్తయి సువార్త 19:5 జ్ఞాపకం చేస్తాను. అయితే కుటుంబము అన్నది దేవుడు ప్రేమించిన కుటుంబము. దేవుని సంగమా, దేవుని ప్రజల ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, అలాగే భార్యలు భర్తను ప్రేమించాలి, అలాగే భర్తలను గౌరవించాలి. భర్తల శిరస్సు అయి ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేసి అన్ని విషయాలలో భార్యలు భర్తలను గౌరవించాలి. అలాగే భర్తలు కూడా భార్యలను ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. వారి శరీరం ఏ రీతి అయితే ప్రేమిస్తున్నారో ఆ రీతిగానే భార్యను ప్రేమించి అనుక్షణము భార్యకు ఏమి కావాలో తెలుసుకొని అవి భార్యకు అనుగ్రహించి వాళ్ళకి తెచ్చి వారికి ఇవ్వడం. భర్తకు కలిగిన భర్తను దేవాది దేవుడు ఆ రీతిగా మరి శిరస్సు అయి పెట్టాడు కాబట్టి, భర్తను యజమానుడిగా చేశాడు కాబట్టి, భర్త కుటుంబంకి ఏమి కావాలో ప్రతిదీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా తీసుకొచ్చి మరి భార్యకి ఇవ్వడము మంచిది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. తిరిగి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనము 33వ వచనము. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలనే తన భార్యని కూడా ప్రేమింపవలనని, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండుట చూచుకోవాలను. హల్లెలూయా. భార్య భర్తలు ఇద్దరి గురించి కూడా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ మర్మం గొప్పది. మరి భార్య భర్తలు అనే మర్మం అనేది చాలా గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలను తన భార్యను ప్రేమించవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండుట చూచుకోవలెను. భయము కలిగి ఒకరి పట్ల ఒకరు మరి సమాధానం కలిగి ఒకరి పట్ల ఒకరు దేవుడిచ్చిన సమాధానాన్ని పొందుకుంటూ కుటుంబంని కట్టుకోవాలి. 128వ కీర్తన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా యందు భయభక్తుల వారు మరి కుటుంబము ఏ రీతి ఆశీర్వదించబడుతుందో మరి 128వ దావీదు కీర్తన తెలియజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. దేవుని యొక్క త్రోవలందు నడుచువారు ధన్యులు. వారి కుటుంబము అనేది 128వ దావీదు కీర్తన. మనం చూసినట్టయితే 2వ వచనం నుంచి చివరి వచనంలో వరకున్న ఆ దీవెనలన్నీ ఆశీర్వాదాలని పొందుకోవాలి అంటే మొదటగా భార్య భర్తలు కలిసిమెలిసి ఉండాలి. భార్య భర్తని ప్రేమించే విధంగా ఉండాలి. భార్య భర్తను శిరస్సుగా చూసుకోవాలి. భార్య భర్తని యజమానునిగా చూసుకోవాలి. అన్ని విషయంలో భర్తకు భయపడి భర్తకు లోబడి జీవించాలి. ఎందుకంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి భార్యకు భర్త శిరస్సు అయి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. సంఘంను దేవాది దేవుడు ఏ రీతి అయితే ప్రేమించి ఉన్నాడో అలాగే భార్యలు కూడా భర్తను ప్రేమించాలి. అలాగే భర్తలు కూడా భార్యలను ప్రేమించాలి. భర్త కూడా ప్రతి విషయంలో తన యజమానురాలైన తన భార్యను గౌరవించాలి. ఆమెకు కావాల్సినవి అన్నీ కూడా తీసుకొని రావాలి. అనుక్షణము మరి ఒకరి పట్ల ఒకరు మాట్లాడుకొని ఒకరి పట్ల ఒకరు మరి కుటుంబంను ఏ రీతిగా ముందుకు తీసుకెళ్ళాలనే విషయాలలో మరి కలిసిమెలిసి మాట్లాడుకుంటూ ముందుకు తీసుకువెళ్ళడము అది ఆశీర్వాదకరము, దీవెనకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కుటుంబంలో భార్య భర్తలు మొదటగా ప్రార్థన చేసుకోవాలి. దేవుడిచ్చిన భార్య భర్తల జీవితాన్ని బట్టి దేవునికి సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 127వ దావీదు కీర్తన ప్రకారం గర్భఫలం ఇచ్చి యెహోవా బహుమానము కాబట్టి గర్భఫలాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ గర్భఫలాన్ని కూడా పిల్లలను కూడా దేవుని సన్నిధిలో పెంచి వారు గృహాలలో ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రార్థన చేసుకోవడం ఎంతో మంచిదే. అలాగే ఎప్పుడు కూడా భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు దేవుని యొక్క కనికరం కలిగి దేవుడు మనల్ని ఏ రీతి అయితే కనికరం కలిగి మనల్ని ప్రేమిస్తున్నాడో ఆ కుటుంబం కూడా ఆ రీతిగానే ఒకరి పట్ల ఒకరు మరి సమాధానము నెమ్మది కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరు లోబడి ఒకరి పట్ల ఒకరు ప్రతి విషయంలో కూడా ఏదైనా చేయాలనుకున్నప్పుడు మాట్లాడుకొని చేయడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబము అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. భర్త భార్య అలాగే భార్య భర్త ఇద్దరు కూడా దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మరి వివాహమైన తర్వాత ప్రతి ఒక్కరూ మరి కుటుంబంలో పిల్లలను కూడా వివాహమైన తర్వాత వారి మీద తల్లిదండ్రులు మరి పెద్దతనం ఉండకుండా వారిని
ఒంటరిగా వారిని వదిలేయడం మంచిది. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారము ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి ఈతవు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలనని వారిద్దరు కూడా ఏకమవుందురు. ఈ మర్మము గొప్పదే, ఈ మర్మము గొప్పదే. కుటుంబము అన్నది దేవుడు ఏర్పాటు చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు కానాను వివాహంలో స్వయంగా యేసు ప్రభు ఆ వివాహంలో రావడం జరిగింది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, కుటుంబంలో ఏ కొదవ ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా బయటి వారికి తెలియచేయకూడదు. ఒకరినొకరు భార్యాభర్తలు మాట్లాడుకోవాలి. ఇంటిలో ఎప్పుడు కూడా మూడవ వ్యక్తికి స్థానం ఇవ్వకుండా మీరిద్దరు కూడా కలిసి మెలిసి సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు ప్రార్థన చేసుకునండి. దేవుని సన్నిధిలో మీ మొరలు తెలియచేయండి. అప్పుడు దేవాది దేవుడు ఆ మొరలు విని దేవాది దేవుడు మీకు జవాబు అనుగ్రహిస్తాడు, వీళ్ళని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అలాగే పిల్లల విషయంలో కూడా మరి ప్రభు శిక్షణలో వారిని పెంచండి, వాక్యంలో వారిని ఎదిగింపచేయండి. మనం భార్యాభర్తలుగా జీవిస్తున్నప్పుడు మనం చేసే ప్రతి పని మన పిల్లలు గమనిస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తే మన బిడ్డలు ప్రార్థన చేస్తారు. మనం ఒక్కరి పట్ల ఒకరు సమాధానం కలిగి వారి జీవితంలో కూడా పెద్దగైన తర్వాత అట్టి సమాధానం కలిగి జీవిస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి కుటుంబంని దేవుడు ఆశీర్వదించును గాక. భార్యాభర్తలను దేవుడు ఉన్నత స్థానంలో పెట్టును గాక. ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి దేవుని మహిమపరిచే విధంగా మీరు జీవించినట్టయితే మీ కుటుంబంలోనూ దేవుడు ఉన్నత స్థానంలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. కుటుంబమును దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తాడు. ఆ కుటుంబము ఎప్పుడైతే దేవునికి లోబడి దేవుని చిత్తంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని చిత్తంలో దేవుని ఆజ్ఞలకు లోబడి వారు జీవించినప్పుడు ఆ కుటుంబంని దేవాది దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఇట్టి మాటలను దేవుడు దయకాలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు. ఉదయకాలము భార్యాభర్తల జీవితం గురించి నాయన ప్రభా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన 5వ పత్రిక 22 నుంచి 33 వరకు ధ్యానించడానికి నీ కృప ద్వారా సహాయం చేసిన దేవా నీకు వందనములు. దేవా మరి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని తండ్రి మరి నరునికి సాటిగా అవన్నీ నువ్వు నిర్మించావు. కుటుంబం అనే వ్యవస్థను ఆనాడే నువ్వు నిర్మించి ఉన్నావు నాయన ప్రభా. అలాగే భార్యాభర్తలు ఎలా జీవించాలో హృదయకాలంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తా. ప్రతి కుటుంబం కట్టబడడానికి, ప్రతి కుటుంబము నీకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించడానికి సాయం చేయమని, అలాగే ఈ రోజంతా కూడా మనల్ని మా కుటుంబంలో దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ప్రత్యేకంగా భార్యాభర్తల జీవితము అలాగే కుటుంబ జీవితాన్ని దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దీవించి ఆశీర్వదించి మీరు బలపరిచి ధైర్యపరిచి మీ కుటుంబంలో అన్నింటినీ కూడా దేవుడు తన కృప చేత మీకు గొప్ప సమాధానము నెమ్మదిని దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబంలోకి తోడై నీడయుడును గాక. ఆమేన్.